హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేనైతే ఈ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే, నేనైతే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలని నాకు ఆలోచన వచ్చింది. అందుకోసమే మీ ఆదరణ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ కొత్త ఛానల్ని మీరు తప్పక ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మాది అప్పుడైతే శ్రీకాకుళం జిల్లా ఇప్పుడైతే మారిందనమాట. మాది పార్వతీపురం మన్యం డిస్టిక్ జిల్లా అనమాట. పార్వతీపురం మన్యం జిల్లా, సితంపేట మండలం. నేనైతే కొత్త ఛానల్, ఈ ఛానల్కి పెట్టాల్సిన వీడియోలు ఏంటంటే, ఒక ఫన్నీ మంచి కంటెంట్తో మంచి మిమ్మల్ని నవ్వించడానికైతే, ఇంకా దాంతో ఎమోషనల్ వీడియోస్ అన్నీ, మోటివేషనల్ వీడియోస్ అన్నీ ఈ ఛానల్ ద్వారా అయితే మీకు వస్తుంది. పెడదాం అనుకుంటున్నాం వీడియో. ప్లీజ్ మీ ఆదరణ, మీ సపోర్టు ఎప్పుడు మాకు ఉండాలని. నేను ఒక ఛానల్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఆ ఛానల్ పేరు ఆదివాసీ పల్లె యాత్రికుడు. అది వ్లాగ్స్ కోసమే నేను కేవలం అది కేటాయించాను. అది సక్సెస్ కాలేదు. ప్రయత్నిస్తూనే ఉంటాను. అది మిక్స్డ్ కంటెంట్తో ఉంది. అందువల్ల ఏమో గ్రో అవ్వలేకపోతుందేమో ఛానల్ని. అందుకోసం మరో యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. నా ఛానల్ పేరు, ఈ కొత్త ఛానల్ పేరు హలో బ్రదర్స్ టీవీ అండి. దీన్ని మరో ఫన్నీతో మేము పెడదాం అనుకుంటున్నాం కాబట్టి దీని హలో బ్రదర్స్ F2 అని ఛానల్ని మారుద్దామని అనుకుంటున్నాము. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో ఎదగాలి, ఏదో ఒకటి చేయాలి అని వస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒకరిని నేను కూడా. యూట్యూబ్లో ఏదైనా నేనైతే ఒక పెద్ద స్థాయి కాకపోయినా ఏదో చిన్న గుర్తింపు అయినా వస్తుందని నేను ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను ఎప్పుడు. నా యూట్యూబ్ జర్నీ 2018 నుంచి స్టార్ట్ అయ్యింది. 2018లో ఒక ఛానల్ క్రియేట్ చేశాను. దానికి 5 సంవత్సరాలు ఉండి దాన్ని మళ్ళీ ఏదో అయ్యి నేనైతే దాన్ని డిలీట్ చేసేసాను, నాకు ఇష్టం లేక. ఇప్పుడు ప్రస్తుతానికి రన్ చేస్తున్న ఛానల్ పేరు ఆదివాసీ పల్లె యాత్రికుడు. ఆ ఛానల్ని అయితే 2022లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడుతో 3 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ దానికి సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. 1K సబ్స్క్రైబర్స్ దాటిపోయారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 3K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అయితే వాచ్ అవర్ టైం పెరగట్లేదు అనమాట. అది రీచ్ అవుతుందో లేదో తెలియదు, కానీ దాని విషయం అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే ఈ ఛానల్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్తో మేము రాబోతున్నాము. ఇంకా ఎవరు లేని సమయంలో నేనైతే నేను ఒక్కడినే ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వడానికైతే నేను ప్రయత్నిస్తున్న సహాయ శక్తులు నేనైతే ప్రయత్నిస్తాను. ప్లీజ్ అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బై ఫ్రెండ్స్.